ప్రభుత్వ అసమర్థత విధానాలను ప్రశ్నించే వాళ్లను అరెస్టు చేసి గొంతు నొక్కడమే ప్రజాపాలన అని మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టుకు నిరసనగా కలవడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులు చేస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. హరీష్ రావు గారితో సహా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ఎండగడుతున్న హరీష్ రావుపై ఇప్పటికే అక్రమ కేసులు పెట్టారని, ఎన్ని కేసులు పెట్టినా అరెస్టులు చేసినా అదిరేది బెదిరేది లేదన్నారు. ఫార్మా విలేజ్, హైడ్రా రుణమాఫీ, రైతు భరోసా, 6 గ్యారంటీలో 120 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అక్రమ కేసులు పక్కన పెట్టి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అరెస్టు చేసి 3 గంటలు దాటినా పోలీసుల నుంచి ఎలాంటి వివరణ లేకపోవడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలతో కలిసి చంద్రగౌడ్ బైఠాయించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. We want justice.